ఆల్కహాల్ తీసుకోవటం కానీ మద్యం సేవించటం వలన లివర్ అనేది ఎఫెక్ట్ అయ్యి అది ఏ విధంగా మన శరీరానికి చెడు కలుగు చేస్తుంది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆల్కహాల్ వల్ల లివర్లో రకరకాలటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఒకసారి మద్యం సేవించినప్పుడు ఆ మద్యం అనేటువంటిది లివర్ని డ్యామేజ్ చేసినప్పుడు దాంట్లో ఆ లివర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. హెపటోసైట్స్ అంటాం. ఆ లివర్లో ఉండే కణజాలం అంతా అది దాన్ని తినేస్తూ ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో ఫ్యాట్ డిపాజిషన్ కూడా తయారవుతూ ఉంటుంది. ఈ యొక్క ఆల్కహాల్లో ఉండేటటువంటి ఆ యొక్క కెమికల్స్ అన్నీ అవి ఆ మెటబలైజింగ్ ప్రాసెస్లో అవి ఫ్యాటీ యాసిడ్ని సింథసైజ్ చేసి అది ఫ్యాట్ లాగా డిపాజిట్ పోయి ఫ్యాట్ లివర్ కూడా పెరుగుతుంది. ఈ కంటిన్యూస్గా ఒకసారి మద్యం అనేటువంటిది సేవించడం ఆపకుండా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క ఆల్కహాల్ అనేటువంటిది మెటబలైజింగ్ ప్రక్రియ అనేటువంటిది కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఆ డ్యామేజ్ కంటిన్యూస్గా జరుగుతూ కూడా ఆ లివర్ సెల్స్ అన్ని డెస్ట్రాయ్ అయినందువలన అది ఒక హెపటైటిస్ లాగా లీడ్ అయ్యి పేషెంట్కి జాండీస్ అది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటితో ఆకుండా అదే ప్రక్రియ కానీ ప్రొలాంగ్ అవుతూ ఉన్నట్లయితే కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ హెపటైటిస్ స్టేజ్ నుంచి లివర్ సిరోసిస్ స్టేజ్ కింద వస్తుంది. సిరోసిస్ అంటే ఏదో కాదు, ఆ లివర్ సెల్స్ అన్ని పగిలిపోతాయి, డెస్ట్రాయ్ అయిపోతాయి. పగిలిపోయినాయని ఎక్కడైనా కూడా బాడీలో ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మళ్ళీ అది హీల్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా హీలింగ్ ప్రక్రియలో మనకి ఏ విధంగా అయితే చర్మం మీద మనకి దెబ్బలు తగిలినప్పుడు అది హీల్ అయిపోయిన తర్వాత అది మానిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మనకి అక్కడ మచ్చ ఫార్మ్ అవుతుందో అక్కడ కూడా లోపల కూడా మచ్చలాగా స్కార్ ఫార్మేషన్ జరుగుతుంది. దాన్ని ఫైబ్రోసిస్ అనేటువంటి అంటాము. ఆ ఫైబ్రోసిస్ ఫామ్ అయినందువల్ల లివర్ గట్టిపడిపోతుంది. లివర్ గట్టిపడిపోయినప్పుడు ఆ పక్కన లివర్ గుండా పోయే రక్తనాళాలన్నింటినీ ఆ గట్టిపోయే కార్యక్రమంలో వాటి కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేస్తే దానికి లివర్కి వచ్చేటటువంటి ఒక పోర్టల్ సర్క్యులేషన్ ఇంటెస్టైన్స్ నుంచి వచ్చేటటువంటి పోర్టల్ సర్క్యులేషన్ కంప్రెస్ అయిపోయి అది ఫ్లో అనేటువంటిది అడ్డుకున్నందువలన అవన్నీ బ్యాక్ ఫ్లో అయిపోయి ఆ రక్తం అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి రక్తనాళాలన్నీ ఉబ్బిపోయి దాంట్లోంచి ఒక్కొక్కసారి చిట్లినప్పుడు రక్తవాంతులు కావటం కానీ మనకి మోషన్ పోయినప్పుడు రక్తస్రావం కావటం ఆ విధంగా రక్తవాంతులుగా పరిణమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి సిరోసిస్ డెవలప్ అయిందో సిరోసిస్లో ఏంటంటే ఆ ఫైబ్రోసిస్ అయిపోయి లివర్ ష్రింక్ అయిపోయిందో అప్పుడు ఈ రక్తవాంతులు అనేది ఒకటి. అదే కాకుండా కడుపు లోపల నీరు చేరిపోద్ది. ఎందుకంటే అవన్నీ అబ్స్ట్రక్ట్ అయినందువలన దాంట్లో ఉండేటటువంటి ఆ యొక్క నీరు ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేసేసి నీరు చేరుతూ ఉంటుంది, కడుపు లోపల నీరు చేరుతూ ఉంటుంది. ఇవే కాకుండా ఈ యొక్క సిరోసిస్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే ఈ యొక్క స్కార్ టిష్యూ ఏదైతే చెప్పానో గడ్డలుగా తయారైపోతాయి. ఆ స్కార్స్ అన్ని అవి చిన్నవి నాడ్యూల్స్ అంటాం. చిన్న నాడ్యులారిటీ ఒక్కొక్క నాడ్యూల్ అనేటువంటి క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.